గత 9.5 సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన అప్పులు. రెండోది, ఉమ్, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు తేల్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దీనికి ముందు తెలంగాణ ఏదైతే సోనియా గాంధీ గారు కానీ, మీరా కుమార్ గారు కానీ, లేకపోతే సుష్మా స్వరాజ్ గారు కానీ, తెలంగాణలో యువకులు చనిపోతున్నారు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ 29వ రాష్ట్రం ఇస్తే ఈరోజు ఆ, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ విలీనం చేస్తా అని చెప్పి దాని తర్వాత యూటర్న్ తీసుకొని ఈ రోజు ఎలక్షన్ వచ్చి 9.5 సంవత్సరాలు ఈరోజు మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి అప్పుల కుప్పలాగా చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు ప్రతి ఒక్కరి తలకాయ పైన 1,50,000 అప్పు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టి వెళ్ళింది. సో ఇది పరిస్థితి ఆల్రెడీ బీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఏ, కాగ్ రిపోర్ట్ లో చెప్పిన అమౌంట్ లేకపోతే ఇప్పుడు చేసిన ఫిగర్ గురించి మాట్లాడుతుండ్రు వీళ్ళు. కాగ్ రిపోర్ట్ కానీ అటు పార్లమెంట్ లో మాట్లాడిన కానీ ఏదైతే ఓపెన్ గా వాళ్ళు తీసుకున్నది, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడైతే ఆ గవర్నమెంట్ లో ప్రతి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి ఆ కార్పొరేషన్లను కూడా అప్పు తీసింది. ఈరోజు ట్రాఫిక్ వల్ల బైకులు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ ఇవి కూడా ఈరోజు ఫైనాన్స్ చేసి పెట్టిండ్రు అనేది ఈరోజు మొత్తానికి మనకు వెలుగులోకి వస్తుంది. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏ కార్పొరేషన్ కూడా వదలలేదు. అంటే అయినంత మటుకు తెలంగాణను ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం జరిగింది. ఇటు ఆలోచిస్తే కే కేసీఆర్ ని ఆలోచిస్తే ఆయన పరిస్థితి ఏంది తెలంగాణ రాకముందు అనేది ఒకసారి ఆలోచించాలి. అయినా ఒక పెద్ద మనిషి అనే రకంగా ఆయన మళ్ళీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కేటీఆర్ పరిస్థితి ఏంది? రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేనోడు ఈరోజు టాపర్లు ఉన్నాయి. ఎడికైనా వచ్చిన వానికి. రెండోది కవిత, బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత ఈరోజు డాలర్స్ కాలనీలో ఆమెకి సూట్స్ ఎడికైనా వచ్చినాయి, బుర్జు ఖలీఫాల సూట్లు ఎడికైనా వచ్చినాయి. అదే ఆలోచిస్తే కేటీఆర్ రబ్బర్ చెప్పులు వేసుకొని ట్రంక్ పెట్టే పడుతుందని మా మైనంపల్లి హనుమంతరావు చెప్తాడు. మరి ఏడమైనాయి అది? మొత్తానికి ఈ రోజు 100,000 కోట్లు ఫామ్ హౌస్లు ఏడికైనా వచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చారు. ఈ తెలంగాణలో ఎప్పుడైనా ఉందా ఈ పరిస్థితి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మర్యాద పద్ధతి కూడా లేకుండా పోయింది. మొత్తానికి భాష అంటే తెలంగాణ భాష అంటే తిట్ల పురాణం అనే రకంగానే వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పట్టి విక్రమార్క గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది, కేసీఆర్ వస్తేనే మేము చర్చకు రెడీ, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా చర్చకు రెడీ. ఎందుకంటే నేను ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి గతంలో ఉన్న ముఖ్యమంత్రి వస్తేనే నేను మాట్లాడతా. ఆయన ఆపోజిషన్ లీడర్ కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన రావాలి అని ఈ రోజు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రకంగానే ఆలోచిస్తే ఈ రోజు మొత్తానికి ఒక్కటి నేను ఒప్పుకుంటా. మా ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు చేసింది మటుకు నిన్న అది ఒక రకంగా ఆయన బీఆర్ఎస్ భవన్ కి వస్తా అని చెప్పాల్సింది కాదు. ఇంకెక్కడన్నా ఇప్పుడు ప్రెస్ క్లబ్ కానీ ఇంకెక్కడన్నా వచ్చి చెప్పేది ఉండే. ఈ రోజు చెప్పిన మాట నిన్న చెప్తుంటే బాగుండేది. ఈ రోజు మొత్తానికి చెప్పిన మాట విని నిన్న పోలేదు కాబట్టి దాన్ని ఈ రోజు ఆయన చెప్పి పోవాల్సింది. ఎందుకు పోలేదు అనేది కారణం ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు గారు చెప్తుండ్రు. కానీ ఈ రోజు మొత్తానికి చర్చకు వద్దామంటే పోలీసులను అడ్డు పెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఇటు ప్రతిపక్షం చెప్తున్న మాట. మరి నిజంగానే పోలీసులను అడ్డు పెట్టుకుంటున్నారా? అయితే ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళని మొత్తానికి అడ్డుపెట్టి అలాని అరెస్ట్ చేసిరంటే నువ్వు ఫేస్ టు ఫేస్ వస్తాను, ఒక్కొని వస్తావా లేకపోతే గుంపు మీ కార్యకర్తలను తీసుకొని వస్తావా? అంటే దుమ్మి చేయడానికి వస్తున్నావా లేకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి వస్తున్నావా? ఒకసారి చెప్పండి. మీరు కార్యకర్తలను రెచ్చగొడుతుండ్రు, వాళ్ళకు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతుండ్రు. ఒక మంత్రి అనేది కానీ మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి? ఇది ఆలోచించాలా. ఒకటి మీరు నిజంగా కూడా ఆలోచిస్తే మంత్రితో మంత్రి మాట్లాడమను, లేదా ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రితో సవాలా అసెంబ్లీలో మాట్లాడదాం. కానీ ఈరోజు మీరు మాట్లాడే పద్ధతి, మీరు చెప్పే భాష, మీరు ఇచ్చే తప్పుడు సమాచారము, తప్పుడు లెక్కలంతా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలని మభ్య పెడుతున్నారు తప్ప మీరు మొత్తానికి దోపిడి దొంగలు అనేది ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని మూలకు పడేసిండ్రు. ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టు మీరు పోజులు కొడితే ఏమన్నట్టు? ఇది మంచి పద్ధతి కాదు.